కెనడా ప్రధానమంత్రి మారిపోయాడు కదా, కొత్త ప్రధానమంత్రి రాబోతున్నాడు కదా, ఆయన గారికి సంబంధించి ఇప్పుడు అమెరికాతో పరిస్థితులు చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పక్కన చైనానేమో తన మీద ఆంక్షల మీద ఆగ్రహించి మొదట ఆగ్రహం వ్యక్తం చేసి తను కూడా ఆంక్షలు పెట్టింది. టారిఫ్ల మీద టారిఫ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారు. అయితే ఇప్పుడు మేము చర్చలకు సిద్ధమని అమెరికాకి ఒక హింట్ ఇచ్చింది. మేమేమి మీతో శత్రుత్వం పెట్టుకోదలుచుకోలేదు, వ్యాపార పరంగా ఇద్దరు ఒకళ్ళ మీద ఆంక్షలు విధించుకోవడం వల్ల నీ వల్ల నువ్వు నేను నష్టపోతాను, నా వల్ల నువ్వు నష్టం, కాబట్టి ఇద్దరం అది తగ్గించుకుందాం అని చెప్పింది. అదే సందర్భంలో ఇదివరకు భారత్తో సత్సంబంధాలు చెడగొట్టినటువంటి ట్రూడో పోయిన తర్వాత వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి వ్యక్తి కాస్త భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకుంటానని చెప్పుకొచ్చాడు. దాంతోపాటుగా ఏదైతే భారత్కి సంబంధించినటువంటి పరిణామాల గురించి నిశ్చితంగా కూడా అతనేమి నెగిటివ్ మాటలు మాట్లాడేది, ట్రూడోకి మళ్ళీ నోటికొచ్చిన కోతలో కూయలేదు, కాస్త హుందాగానే ప్రవర్తించాడు. భారత్తో సంబంధాలు చెడిపోవడం కరెక్ట్ కాదన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. అదే సందర్భంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడడానికి ఈ కొత్త కెనడియన్ ప్రధానమంత్రి రెడీ అవుతున్నారు. అందులో ప్రధానంగా ఈ టారిఫ్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే మెక్సికో, కెనడా, చైనా ఇలాంటి దేశాలతో పాటుగా యూరప్ దేశాల మీద కూడా అమెరికా వేసిందో ఆ టారిఫ్ల మీద చర్చలు చేస్తాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.